వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఏపీఎస్పీ జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను కాకినాడ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి జె నివాస్ పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్లో చేసిన ఏర్పాట్లను పరిశీలించి అధికారుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట కాకినాడ రూరల్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఇట్ల కిషోర్, జిల్లా పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి, జిల్లా ఉపాధి శిక్షణ అధికారి జి శ్రీనివాస్ ఉన్నారు. రోజున డ్యూటీలో ఉన్నటువంటి ఇతర సిబ్బందులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఈరోజు కల్పించాను. ఇక్కడ మీరు అందరూ చూస్తున్నారు. సో వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటేషన్ ఇక్కడే పెట్టాము. వాళ్ళకి కావాల్సినటువంటి గెస్ట్ ఆఫీసర్ సంతకం పెట్టడం కావచ్చు, అదే రకంగా వాళ్ళకి ఇక్కడ వాళ్ళ పోలింగ్ స్టేషన్ వారీగా ఇక్కడ మన కంపార్ట్మెంట్స్ వేసుకుంటూ వాళ్ళ ఓట్ని వెరిఫై చేసేసి మళ్ళీ ఇక్కడికక్కడే వాళ్ళు ఫామ్ ఫిల్అప్ చేసుకుంటూ ఇస్తున్నారన్నమాట. మనం ఏం చేసామంటే జిల్లాలో ఎక్కువ రద్దీ లేకుండా అదే సమయంలో వాళ్ళకి ఫెసిలిటేషన్ కావాలి కాబట్టి మనం ఇది 5 రోజులు పోస్టల్ బ్యాలెట్ మన ప్రక్రియని చేయబోతున్నాం. ఈ రోజున మనం మొదలుపెట్టి ఈరోజు పీఓలు ఏపీఓలకి పెట్టాము. రేపు ఓపీఓలకి, అదే రకంగా ఎల్లుండి కూడా ఓపీఓలకి మరియు పోలీస్ పర్సనల్కి జరుగుతుంటాయి. 4, 5, 6, 3 తారీఖు కూడా ఆర్టీసీ సిబ్బంది, అదే రకంగా ఇతర ఎలక్ట్రికల్ సిబ్బంది వీళ్ళందరూ ఎవరైతే మనకి ఎలక్షన్ డ్యూటీలో ఉంటారో వాళ్ళందరూ కూడా వచ్చి వేసుకోవచ్చు. మరి 7, 8 తారీఖులో ఇతర జిల్లాల్లో ఓటు ఉండి మన జిల్లాలో ఎలక్షన్ డ్యూటీలో పనిచేసిన వాళ్ళకి కూడా మనం సదుపాయం కల్పిస్తున్నాం. ఆ ఫెసిలిటేషన్ డిస్ట్రిక్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ పిఆర్ కాలేజీలో ఉంటుంది. సో అలాగే ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క రోజు ఓపీఓలు కూడా రేపు ఏ మండలి వాళ్ళు రావాలా, ఎల్లుండి ఏ మండలి వాళ్ళు రావాలనేది కూడా వెడగొడుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మన ఓపీఓలు చూసుకుంటే దాదాపుగా ఈ కాన్స్టిట్యున్సీలో 2000 మంది ఉన్నారు. ఈ రోజు మాత్రమే ఇక్కడ 1075 మందికి పోలింగ్ జరుగుతూ ఉన్నారు. సో అందువల్ల క్రౌడ్ని డివైడ్ చేయడానికి చేస్తున్నాము. మీరందరూ చూస్తున్నారు, సజావుగా పోలింగ్ జరుగుతూ ఉంది. వాళ్ళు ఫెసిలిటేషన్ చేస్తున్నాము. 1-2 ఏమైనా మిస్ అయి ఉంటే కూడా వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ వెరిఫై చేసుకుంటూ వాళ్ళు కూడా ఓటు సదుపాయం కల్పిస్తున్నాము. అండ్ దిస్ అరేంజ్మెంట్ వీ హ్యావ్ డన్. అండ్ దీని అయిన తర్వాత ప్యారల్గా హోమ్ ఓటింగ్ కూడా జాయిన్ అయ్యారు. ఈ రోజు కొన్ని కాన్స్టిట్యున్సీలో మొదలుపెట్టారు హోమ్ ఓటింగ్ కూడా. అది కూడా జిల్లాలో 621 మంది ఎలక్టర్స్ హోమ్ ఓటింగ్లో ఓటు వేసుకుంటున్నారు. అండ్ అదే రకంగా కమిషనింగ్ కూడా ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సార్, జిల్లాలో మొత్తం ఈ పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఓవరాల్గా ఎంతమంది ఏం చేస్తున్నామంటే జిల్లాలో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ ఈ రోజుకి 7 మన కాన్స్టిట్యున్సీలో మనం వేయడమే జరిగింది. 7 సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్గా మనం కలుపుకుంటే 18,717 మంది, రఫ్లీ అరౌండ్ 18,000 మెంబర్స్ విల్ బి యూజింగ్ ద పోస్టల్ బ్యాలెట్. జిల్లాలో ఉన్నటువంటి ఫెసిలిటేషన్ సెంటర్లు 7, 8 తారీఖు దాదాపుగా ఒక 4,000 మంది ఇతర జిల్లాకు సంబంధించిన వాళ్ళకి ఓటు వేయడానికి. మైసూర్ పాలకుడు స్వాతంత్ర సమరయోధుడు టిప్పు సుల్తాన్ 225వ వర్ధంతిని పురస్కరించుకుని ప్రముఖ చరిత్రకారుడు సయ్యద్ నసీర్ అహ్మద్ రాసిన టైగర్ ఆఫ్ మైసూర్ టిప్పు సుల్తాన్ ఆంగ్ల పుస్తకాన్ని ఈ రోజు ముస్లిమ్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పుస్తక ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం జేసీ కన్వీనర్ మహ్మద్ సిద్దిక్ గారు మాట్లాడుతూ గొప్ప స్వాతంత్ర సమరయోధుని జీవిత చరిత్ర పుస్తకాన్ని భీమవరంలో ఆవిష్కరించడం ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని తప్పక చదవాలని కోరారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ ఫర్హాన్, ఉపాధ్యక్షులు ఎంఎం ఫాషా, ఎస్ఐఓ పట్టణ అధ్యక్షుడు ఎండి అమీన్, వెల్వేర్ పార్టీ జిల్లా ఆర్గనైజర్ అడ్వకేట్ మున్వర్ తదితరులు పాల్గొన్నారు. మరి యొక్క పుస్తకాన్ని ఆంగ్ల భాషలో నేడు విడుదల చేయడం జరుగుతుంది. మరి ఆయన యొక్క నిజమైన చరిత్ర, ఆయన ఏ విధంగా భారతదేశానికి సేవ చేశారు, స్వతంత్రం కోసం ఏ విధంగా పోరాడారు, తన ప్రాణాలు ఏ విధంగా బలిగొన్నారు, ఆయన తన ప్రాణాలు కూడా భారతదేశం కూడా త్యజించారు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏ విధంగా పోరాడారనే సత్యాలను, ఆయన నిజమైన చరిత్రను ప్రజలందరికీ కూడా, భారతీయులందరికీ కూడా తెలియజేయాలనే సదుద్దేశంతో ఈ రోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈ యొక్క ఆంగ్ల పుస్తకాన్ని అందరి వరకు చేర్చడానికి ఈ యొక్క విడుదల కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. దేవుడి దేవల్ల 250 పట్టణాల్లో కూడా ఈ రోజు ఈ యొక్క పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆయన గురించి చాలా మంది తెలియక అపార్థాలు, అపోహలు, చాలా మంది కాంట్రవర్సీస్ తీసుకొస్తున్నారు. అయితే దానికి సమాధానంగానే ఈ యొక్క పుస్తకాన్ని ప్రజలకి చేయడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని సంకల్పం చేసి ఈ శ్రీకారం చుట్టడం జరిగింది. ఇది 2002లోనే తెలుగులోకి రచించడం జరిగింది. దాని యొక్క అనువాదమే ఈ యొక్క పుస్తకం ఆంగ్ల భాషలో వచ్చింది. కాబట్టి ప్రతి లైబ్రరీ వరకు కూడా, ప్రతి భారతీయుడి వరకు కూడా ఈ యొక్క పుస్తకాన్ని చేర్చాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే మైసూర్ పులి అయినటువంటి టిప్పు సుల్తాన్ గారు 15వ ఏట నుండే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా
పోరాడిన యుద్ధాల్లో పాల్పంచుకున్నారు. 17వ సంవత్సరం నుంచే సైనిక బాధ్యతలు కూడా ఆయన చేపట్టారు. మొదటి క్షిపణిని కూడా మరి ఆయన ఉపయోగించి భారతదేశానికి మరి క్షిపణి రంగంలో కూడా ఒక దిశానిర్దేశం చేసిన మహోన్నతమైన భారతదేశం కోసం పోరాడి చివరిగా భారతదేశం కోసం పోరాడుతూనే బ్రిటిష్ వారిని తరిమి కొట్టడానికి కృషి చేస్తూనే తన ప్రాణాలను మరి బరిగొన్న, తన ప్రాణాలను త్యజించిన, త్యాగం చేసిన అమర వీరుడు ఆయన. కాబట్టి ఈ రోజు ఆయన స్మరించుకుంటూ ఆయన జీవిత చరిత్రను అందరికీ తెలియజేయాలి, అందరికీ అందజేయాలనే సదుద్దేశంతో అటువంటి మహానుభావులు, అటువంటి స్వాతంత్ర సమరయోధుల జీవితాలను మనం కూడా స్ఫూర్తి పొందాలి. మనమంతా కులమతాలకు అతీతంగా ఐక్యమై మన దేశాన్ని కొల్లగట్టాలన్న వాళ్ళతో ఏ రోజైనా కూడా పోరాడడానికి మనం సిద్ధంగా ఉండాలి. మనమంతా భారతీయులుగా కలిసిమెలిసి ఉండాలనే ఒక సందేశాన్ని ఇవ్వడానికి ఈ యొక్క పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమాన్ని, పుస్తక పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేయనన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజా మన్ననలు పొందిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరలా గెలిపించుకోవాలని ఉండి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొడేరు మండలం గరగపర్రు, మోగల్లు, కోరుకొల్లు, మైపా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవీఎల్ మాట్లాడుతూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీ అభ్యర్థిగా గూడూరి ఉమాబాల్ను గెలిపించవలసిందిగా ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. అనంతరం ప్రచారం ఆయా గ్రామాల మీదుగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూపతిరాజు జంటిరాజు, మండల సర్పంచ్ల ఛాంబర్ అధ్యక్షులు భూపతిరాజు వంశీకృష్ణంరాజు, గుండు నాగేశ్వరరావు, పెనుమచ్చ రంగరాజు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రైతు పండించిన ధాన్యాన్ని అమ్ముకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇబ్బందులు తప్పడం లేదని పాలకొల్లు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పోడూరు మండలం మట్టపర్రు, జిన్నూరు గ్రామాల్లో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ పండించిన ధాన్యం అమ్ముకోవాలంటే రైతులు ప్రభుత్వానికి, మిల్లర్లకు తిరిగి సొమ్ము చెల్లించే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కూటమి అధికారంలోకి వస్తే రైతులకు మేలు జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఎండనక వాననక కష్టపడి మనం పంట పండిస్తే, మన పంట అమ్ముకుంటే మనకి డబ్బులు వస్తాయి. కానీ జగన్ ప్రభుత్వంలో మన పంట అమ్ముకోవాలంటే ఎదురు 10,000, 20,000 అక్కడ ట్రాక్టర్కి, లారీకి ఆ ప్రభుత్వానికి కడితేనే గాని ధాన్యం దింపలేకునేటువంటి పరిస్థితి. రైతు చరిత్రలో బస్తా అంటే 75 కేజీలు, కానీ 5-10 కేజీలు అదనంగా తూచి ఇస్తేనే గాని అక్కడ దింపుకునేటువంటి పరిస్థితి. రైతు కష్టాల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ రైతు దగ్గరే ఎదురు దోపిడీ చేస్తూ ఉంది అంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి మానవత్వం, కనికరం లేనిటువంటి వ్యక్తి. అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాత మీదే ఈ రకంగా దోపిడీ చేస్తూ ఉన్నాడంటే మళ్ళీ తప్పు జారి ఇంకొక అవకాశం ఇస్తే రైతు చరిత్రలో ఇంకా వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి ఉండదు. అందుకే రైతులందరూ కూడా ప్రశ్నించాలి ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని. 5-10 కేజీలు ఎందుకు అదనంగా మీకు మేము తూచివ్వాలి? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మాకు ఆకుముడేశాడా, గట్టులంకలేశాడా, తొరాలేశాడా, నాట్లేశాడా, ఎరువులు జల్లాడా, పురుగు మందులు కొట్టాడా, ఏదైతే దమ్ము చేశాడా, మరి కోత కోసాడా, కట్టేత కట్టాడా, నూర్పిడి చేశాడా? ఎందుకు ఇవ్వాలి? మేము ప్రశ్నించాలి ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు. ఇవాళ కేజీ పంచదార కొనుక్కుంటే 100 గ్రాములు మాకేమన్నా ఎక్స్ట్రా ఇస్తూ ఉన్నారా? 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటే 100 ml మాకేమన్నా ఎక్స్ట్రా పోతా ఉన్నారా? 25 కేజీల బియ్యం మూట తెచ్చుకుంటే మాకేమన్నా 27 కేజీలు, 2 కేజీలు అదనంగా ఇస్తున్నాడా? మరి జగన్మోహన్ రెడ్డికి మేము ఎందుకు అదనంగా ఇవ్వాలి? అంచేత రైతులందరూ కూడా ఆలోచించండి. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి మళ్ళీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకురండి. అది రైతు ప్రభుత్వంగా రైతుకి, కౌలు రైతుకి కూడా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఉచితంగా పెట్టుబడి సాయంగా అందజేస్తారు. కౌలు రైతు కూడా స్వేచ్ఛగా నీకు నచ్చినటువంటి మిలికి, నచ్చిన చోట నీకు ఎక్కువ ఎక్కడ ఎవరు డబ్బులు ఎక్కించుకుంటే అక్కడ అమ్ముకునేటువంటి స్వేచ్ఛ రైతుకి, కౌలు రైతుకి కూడా ఇస్తామని చెప్పి యావత్ రైతాంగానికి కూడా మీ ద్వారా తెలియజేస్తూ జరగనున్న ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలియజేయాలని పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల గోపిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గోపి సతీమణి మంగతయారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. యలమంచిలి మండలం అడవిపాలెం గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలు యథావిధిగా కొనసాగాలంటే మళ్లీ వైసీపీ విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎడ్ల తాతాజీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీని మళ్లీ ఆశీర్వదించండి. 59 నెలల్లో అద్భుతమైన పాలన అందించామన్న ముఖ్యమంత్రి జగన్.
కాకినాడలో జనసేన పార్టీ ముఖ్య నాయకుల సమావేశం. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి దోపిడీని వెలికి తీస్తామంటూ పార్టీ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ సవాల్. గ్రామాల్లో పులపర్తి అంజుబాబు విస్తృత ప్రచారం. కూటమిని అధికారంలోకి తీసుకురావాలంటూ ఇంటింటికి ప్రచారం. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించిన కాకినాడ కలెక్టర్ నివాస్. పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ నిర్వహణపై ఆరా. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.